హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితికి పప్పు ఉండ్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా మనకి వినాయకునికి ఎంతో ప్రీతికరమైన చాలా రెసిపీస్ని నేను పోస్ట్ చేశానండి. కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను, ఒకసారి చూసి చెక్ చేయండి. మరి పప్పు ఉండ్రాలు అనేవి మన ఆంధ్ర స్టైల్ స్పెషల్ కదా. మన వినాయక చవితికి తప్పకుండా ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా ఈ పప్పు ఉండ్రాలు అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. సో వీటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకోండి. ముందుగా ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో, అంటే ఇది 3 టేబుల్ స్పూన్ వరకు ఉంటుందన్నమాట. పెసరపప్పుని 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకున్నాను. డైరెక్ట్గా మీరు మొత్తం పెసరపప్పుతో చేసుకోవచ్చండి. సో ఇందులోకి నేను మంచి టేస్ట్ కోసం ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, ఎర్ర కందిపప్పుని 3 టేబుల్ స్పూన్లు, నార్మల్ కందిపప్పు 3 టేబుల్ స్పూన్లు అనమాట. అంటే 3 పప్పుల్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. మీరు కందిపప్పుతో అయినా సరే ఉండ్రాలని ప్రిపేర్ చేయొచ్చు, లేదు అనుకుంటే మొత్తం పెసరపప్పు వేసుకుని అయినా సరే చేసుకోవచ్చు. నేనైతే మంచి టేస్ట్ కొంచెం వెరైటీగా ఉండటానికి కోసం 3 రకాల పప్పుల్ని యాడ్ చేశానండి. ఇది నేతిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల వరకు వాటర్ని వేసేసుకోండి. 2 కప్పులు వాటర్ సరిపోదు అనుకుంటున్నారు కదా, ఇందులోనే నేను ఇంకా చెప్తాను చూడండి. బెల్లం కూడా ఇందులోనే డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ 3 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకున్నాను. ఇలా 3 కప్పులు బెల్లం వేసుకున్న తర్వాత గరిటతో అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టేసుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. సో ఇది ఉడికేలోపు మనం ఇక్కడ ఉండ్రాలని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నేతిని వేసుకోవాలన్నమాట. ఫుల్ టేబుల్ స్పూన్లో 2 టేబుల్ స్పూన్ నేతిని వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేసుకోవచ్చండి. మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుల్ని తీసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి అదే నేతిలో 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లము, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇలా వాటర్లోకి బెల్లం అనేది కరిగిపోవాలన్నమాట. ఇలా బెల్లము వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. ఈ విధంగా అంత బెల్లం కరిగేంత వరకు కలుపుకున్నాక ఇప్పుడు 1 కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసేసుకోవాలి. ఇలా మనం గరిటతో కలుపుకుంటూ బియ్యం పిండి కొంచెం కొంచెంగా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉన్నదంటే మనకి తొందరగా ఉండలు కట్టేస్తుంది అనమాట. సో స్లోలీ ఇలా అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇది అనేది కాస్త గట్టిపడుతుందండి. ఇలా కలుపుకొని మొత్తం ఇలా సాఫ్ట్గా కొంచెం మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటే చక్కగా ముద్దలా ఫామ్ అవుతుంది. ఇలా అయ్యేటప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచేయాలి. ఇప్పుడు పిండి చేతితో పట్టుకుంటే మనం పట్టుకోగలిగేలా ఉండాలన్నమాట. ఇలా ఉండేటప్పుడు కొంచెం చేతికి నేతిని అప్లై చేసేసుకొని ఇలా రౌండ్ ఉండ్రాల్లా చుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇంత రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. అన్ని ఉండ్రాలని కూడా ఇదే విధంగా చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ అన్ని ఉండ్రాలని ఈ విధంగా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేస్తానండి. ఇలా చేసి పెట్టాక ఇప్పుడు పప్పు అనేది ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. విజిల్లో ఉండే గాలంతా పోయేంత వరకు ఉంచేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతని తీసి చూసుకుంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, చాలా బాగా ఉడికిందండి. బెల్లము పప్పు అంతా మిక్స్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక గుంట గరిటెని పట్టుకొని మొత్తం మ్యాష్ చేసేసుకున్నామంటే చక్కగా మ్యాష్ అయిపోతుంది. పప్పు అనేది ఇలా మొత్తం బాగా అయిపోతుందండి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకోండి. దేవునికి నైవేద్యంగా పెట్టుకుంటాం కాబట్టి ఒక మంచిగా ఉండే గిన్నెను పెట్టుకోండి. ఈ విధంగా ఇలా గిన్నెను పెట్టిన తర్వాత మనం మ్యాష్ చేసుకున్న ఈ పప్పుని గిన్నెలోకి వేసుకోవాలి. పప్పు మొత్తాన్ని కూడా ఈ విధంగా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి.
ఇలా మొత్తం పప్పు వేసుకున్న తర్వాత మీకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా చక్కగా ఉడికేటట్టు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి చుట్టుకున్న ఉండ్రాలని కూడా ఇలా వేసేయాలి. ఇలా ఉండ్రాలని ఈ విధంగా పప్పులోకి వేసేసుకోండి. ఇలా ఉండ్రాలు వేసిన తర్వాత వెంటనే గరిటెతో కలిపేయకండి. కలపకుండా కొంచెం ఇలా ఉంచిన తర్వాత మళ్ళీ మనం స్లోలీ కలపాలన్నమాట. అడుగుకి వెళ్ళిపోతాయి ఉండ్రాలన్నీ, అడుగు పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకోసమని ఒక 2 నిమిషాలు ఆగి ఉండ్రాలని ఇలా గరిటెతో కలుపుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఎన్ని చేసుకున్న తర్వాత ఈ ఉండ్రాలు అనేవి ఒక 10 to 15 మినిట్స్ పాటు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే ఉండ్రాలు చక్కగా ఉడికిపోతాయండి, డౌటే లేదు. సో ఈ విధంగా మన వినాయక చవితి నాడు ఉండ్రాలని ప్రిపేర్ చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేసి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.